रीत्या किञ्चित् ज्ञातवन्तः। एवं ग्रन्थे अस्माकम् आयुर्वेदजीवनसूत्रम् इत्यस्मिन् ग्रन्थे तत्र ह्यः त्रयः श्लोकाः पठिताः अस्माभिः। तेषां श्लोकानां सम्बद्ध प्रश्नान् लघु लघु प्रश्नान् वयं निर्मातुं प्रयत्नं कुर्मः। आदौ तु अहं हि धन्वन्तरिमादिदेवः इति तत्र श्लोकः वर्तते। अत्र एवं लघु लघु प्रश्ननिर्माणेन अत्र प्रयोजनद्वयं लभ्यते। यतोहि विषयस्य उपरि स्पष्टता आगच्छति। एवं तत्र वाक्यनिर्माणं कथं कर्तुं शक्यते संस्कृतभाषायां यदि लघु लघु वाक्यनिर्माणमपि लघुवाक्यनिर्माणदक्षता सामर्थ्यं वर्धते इति प्रयोजनद्वयम् उद्दिश्य एवं प्रकारेण वयं प्रयत्नं कुर्मः। अत्र आदौ तु अहं हि धन्वन्तरिरादिदेवः इति। अत्र श्लोकानुसारेण श्लोकसङ्ख्या वदामि, यतोहि अन्यस्मिन् विषये सम्बद्धः न भवति। श्लोक नंबर 1 నిన్న అంటే నిన్న ఎవరైనా రాని వాళ్ళు ఉంటే నిన్న మనం 3 శ్లోకాలు చదువుకున్నామండి. ఆ 3 శ్లోకాలకు సంబంధించినటువంటి 4 శ్లోకాలు చదువుకున్నాము. ఆ 4 శ్లోకాలకు సంబంధించినటువంటి ప్రశ్నల ద్వారా వారికి సంబంధించినటువంటి విషయాలని కూడా మళ్ళీ మనకు రూఢి అవడానికి, తర్వాత అదే విధంగా చిన్న చిన్న వాక్యాలను నిర్మించడానికి కూడా ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ పరంగా శ్లోకాలను ప్రశ్నలను తయారు చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనిలో మీరు కూడా చెప్పండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ అంతా స్పష్టంగా ఉందండి. పద విభాగం, అన్వయం, ప్రతిపదార్థం అన్ని కూడా భావం అన్ని కూడా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ప్రతి పదానికి, శ్లోకంలో ఉన్నటువంటి ప్రతి పదానికి అర్థం తెలుసుకోవడానికి అర్థం తెలుస్తుంది. తెలియకపోతే కూడా ఎక్కడైనా అస్పష్టంగా ఉంటే అడగండి. Recording in progress. First one, aham hi dhanvantari radidevo jara ruja mrityu aromaranam shalyanga mangai aparai rupetam praptosmi gam bhuya ihopadeshtum. Tatra ayurvedam upadeshtum kaha agatavan. धन्वन्तरि आयुर्वेदं पूर्णं वाक्यं वक्तुं प्रयत्नं कुर्वन्तु। आयुर्वेदम् उपदेष्टुं धन्वन्तरिः आगतवान्। धन्वन्तरिः आगतवान्। धन्वन्तरिः आगतवान्। धन्वन्तरिः कीदृशः? धन्वन्तरेः कीदृशः? कीदृशः అంటే ఎటువంటి వాడు? आदिदेवः। धन्वन्तरिः आदिदेवः। आदिदेवः। आदिदेवः अत्र विशेषणम् उक्तमस्ति श्लोके धन्वन्तरिरादिदेवः इति। तत्र अत्रैव आयुर्वेदम् उपदेष्टुं धन्वन्तरिः कुत्र आगतवान्? आयुर्वेदम् उपदेष्टुम् अत्रैव धन्वन्तरिः गाम् भूलोकम् आगतवान्। गाम् आयुर्वेदम् उपदेष्टुं कुत्र आगतवान् इत्युक्ते गाम् आगतवान्। गाम् इति पदस्य पृथिवी इत्यर्थः। तत्र पश्यन्तु, आयुर्वेदम्। महोदय नमस्कारः। महोदय आयुर्वेद బ్రేక్ అవుతుంది. ఇక్కడ ఆయుర్వేద జీవన సూత్రం ఆ పుస్తకంలో అని చెప్తున్నారా, లేకపోతే ఆయుర్వేద విజ్ఞానం అనే పుస్తకంలో అని చెప్తున్నారా అండి? జీవన సూత్రమే ఆయుర్వేద జీవన సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మనం చదువుకుంటున్నాం. నేను
ఇప్పుడు ఎన్నో పేజీలో ఉన్నామండి? నిన్న 4 శ్లోకాలు అయ్యాయి మేడం. ఆ శ్లోకాలకు సంబంధించినటువంటి ప్రశ్నలను మనం చూస్తున్నాం ఇప్పుడు. అలాగే అలాగేనండి, ధన్యవాదాలు. ధన్వంతరి మహోదయ మహోదయ ఈ మీరు ఇప్పుడు చెప్పే మేము నోట్ చేసుకోవాలా, రాసుకోవాలా? అంటే నేను ఇస్తాను, మీరు దీని మీద దృష్టి పెట్టండి. ఇక్కడ వాక్యాన్ని నిర్మించడం పైన దృష్టి పెట్టుండండి. దానికి ఏంటంటే మీరు రాయకండి ఏంటంటే దీన్నే ఇప్పుడు మీరు నేను చెప్పిన దాన్ని మనం ఇద్దరం అంటే అందరం కలిసి మనం ఇది చేయాలి. కాబట్టి దానివల్ల మీకు వాక్యం పెరుగుతుంది, దాని స్పష్టత అనేటువంటిది వస్తుందండి. అభ్యాసంగా ఓకే. ఆయుర్వేద ఉపదేశం కహాగతవాన్ ధన్వంతరి ఆగతవాన్ పుత్రాగతవాన్ గామ్ ఆహతవాన్. గామ్ ఇత్యుక్తే పృథ్వీ ఆగతవాన్. कीदृशः धन्वन्तरिः कीदृशः इत्युक्ते धन्वन्तरिः आदिदेवः. देवानां जरायाः रोगस्य मृत्योः च नाशकः अपि. पुनः धन्वन्तरी कीदृशः? पुनः धन्वन्तरिः మళ్ళీ అంటే ఇక్కడ విశేషణాలు ఉంటాయండి. ప్రతి దాంట్లో విశేషణాలు మనం చూసుకోవాలి. అంటే దానికి ఒక పద్ధతి అంటే మనకు ఆకాంక్ష పద్ధతి అని అంటారండి. ఆకాంక్ష పద్ధతి అని అంటే ఆకాంక్ష అంటే మనకు ఒక వాక్యంలో యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అని 3 అంశాలండి. దాన్నే వాక్యము అని అంటారు. అంటే ఇదానీ భాషాయాం ఆదౌ వర్ణాః భవంతి, వర్ణానాం సంయోగేన పదం భవతి, పదానాం సంయోగేన వాక్యం భవతి. వాక్యానాం ఉచ్చారణేన శాబ్దబోధः. అస్మాకం భావः మమ భావः భవతాం అవగచ్చन्ति, భవతాం భావం అహం అవగచ్చామి. एवं प्रकारेण अस्माकं भाषायाः प्रक्रिया प्रचलति. तत्र वाक्यविषये किं वाक्यम् इतोपि वाक्यविषये तत्र बहुत्र चर्चा विहिता वर्तते. अनेकेषु शास्त्रेषु, साहित्यशास्त्रे, व्याकरणशास्त्रे, एवं न्यायशास्त्रे, तत्र मीमांसाशास्त्रे विशेषतः वाक्यशास्त्रं तदेव. इतोपि तत्र बहुत्र बहुषु शास्त्रेषु वाक्यविषयकचर्चा विहिता वर्तते शास्त्रकारैः. किं नाम वाक्यम् इतोपि भाषायां व्यवहारविषये वाक्यस्य लक्षणं किम् इति सन्देहे वाक्यस्य लक्षणम् उक्तमस्ति शास्त्रकारैः. आकांक्षा, योग्यता, आसक्ति इति लक्षणत्रयोपेतं भवति वाक्यम्. आकांक्षा इत्युक्ते पदस्य पदान्तर व्यतिरेक अन्वय अननुभवकत्वम् आकांक्षा इति तत्र न्यायशास्त्रानुसारं लक्षणम् उक्तमस्ति. మామూలుగా సింపుల్ గా చెప్పుతుంటే మామూలుగా ఖాదతి లేకపోతే పఠతి, పఠతి అని ఒక క్రియాపదాన్ని ఉపయోగిస్తాం. వెంటనే క్వశ్చన్ ఏమొస్తుంది? కహ పఠతి అని వస్తుంది. రామః పఠతి. మళ్ళీ వెంటనే క్వశ్చన్ వస్తుంది, కిం పఠతి అంటే ఏదో పుస్తకం రామాయణం. దీన్ని ఆకాంక్ష అని అంటారు. అంటే ఇంకా ఏంటి 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 అనేటువంటి ఒక ప్రశ్న, దీన్ని ఆకాంక్ష అని. ఇంకా రెండవ లక్షణం ఏంటి అని అంటే ఆకాంక్ష యోగ్యత. అంటే మనము ఉపయోగించేటువంటి పదములకు ఆ యోగ్యత అనేటువంటిది ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, శాస్త్రాల్లో వాడుతుంటారు అగ్నినా సించతి, వన్నినా సించతి అని అంటారు. అంటే వన్ని అంటే అగ్ని. అగ్ని నా సించతి, సిచి సేచని ధాతు అంటే తడుపుచున్నాడు అని. అగ్నికి తడపడం ధర్మం లేదు. అంటే ప్రాకృతికమైనటువంటి ధర్మం అగ్నికి కాల్చడమే. కాబట్టి అది అయోగ్యం, అంటే యోగ్యత లేనటువంటి పదం. కాబట్టి మనం ఉపయోగించేటువంటి పదాలు యోగ్యత కలిగి ఉండాలి. రెండవ లక్షణం. ఇక ఆసక్తి అంటే ఏంటంటే పదానాం అవిలంబోచ్చారణం ఆసక్తి. అంటే చెప్తున్నాను, రామః ఉచ్చరించాడు 1 గంట, ఆ తర్వాత పుస్తకం మళ్ళీ 1 గంట, పఠతి అట్లా. అంటే గ్యాప్ ఎక్కువ తీసుకున్నట్టయితే ఆ మధ్యలో అవిలంబ ఉచ్చారణ. అంటే ఒక పదం వెంట ఇంకొక పదం, ఇంకొక పదం వెంట ఇలా మనకు ప్రాక్టీస్ అయింది. చిన్నప్పటి నుంచి భాషలో ఒక నియమము, తర్వాత ప్రాక్టీస్ కూడా అలా అయింది. కాబట్టి ఆసక్తి అనేటువంటి యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి ఈ 3. మహోదయ, ఆసక్తి అంటే సన్నిధియా? సన్నిధి. కరెక్ట్ కరెక్ట్. సన్నిధి అన్న ఆసక్తి అన్న ఒకటే.
పదానం అవిలంబ ఉచ్చారణం. ఒక పదానికి ఇంకొక పదానికి ఉచ్చారణలో అంటే ప్రాకృతికంగా మన యొక్క అంటే ఒక వ్యక్తికి భిన్నంగా ఉంటుందండి. చాలా మంది కొంతమంది బుక్క తిప్పుకోకుండా కొన్ని పేజీలు చదువుతూ ఉంటారు. అది వాళ్ళ యొక్క సామర్థ్యం ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి మామూలుగా ఓవరాల్ గా ఏదైతే ఉందో నియమం, ఆ నియమము ప్రాకృతికమైన నియమం. అంటే ఒక పదానికి ఇంకో పదానికి ఇలా ఒక ఉచ్చారణ ఒక గ్యాప్ ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి. అలా కాకుండా గంటకు ఒక అక్షరం మాట్లాడితే గంటకు ఒక పదం మాట్లాడితే కాబట్టి ఇక్కడ వాక్యం యొక్క ముఖ్యమైన లక్షణాలు 3: యోగ్యత, ఆకాంక్ష, సన్నిధి అథవా ఆసక్తి అని వాళ్ళ శాస్త్రకారులు చెప్పారు. ఇక్కడ ఏంటి అని అంటే దీన్ని ఇంతకుముందు మనం చెప్తున్నాం నిన్న, పద విభాగము, అన్వయము, ప్రతిపదార్థము ఇవన్నీ కూడా తెలిసేటువంటి ఒక విషయం. దీంట్లోనే ఇంకొక పద్ధతి ఏంటంటే ఆకాంక్ష పద్ధతి అని అంటారు. ప్రాచీనంలో చదివేటువంటిది. అంటే ఇంకా 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 ఇలా ఒక ప్రశ్నల ద్వారా దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఆన్సర్, సమాధానాన్ని పొందడం అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఒక పద్ధతి. దాన్ని ఆకాంక్ష పద్ధతి అని అంటారు. ఇక్కడ చూడండి, ఈ ప్రశ్నలు వేస్తుంటే ఇదే శ్లోకంలో ఉన్నటువంటి పదాలను ఆ రోజు ఒక శ్లోకాన్ని ప్రత్యేకంగా ఒక సాహిత్య సంబంధమైనటువంటి శ్లోకాన్ని తీసుకొని నేను మళ్ళీ చెప్తాను, మధ్యలో గుర్తు చేయండి. ఆకాంక్ష పద్ధతిలో ఏ విధంగా చదవాలి అనేటువంటిది. ఇక్కడ ఇది శాస్త్ర విషయాలు కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతుంది. కానీ సాహిత్య శ్లోకాలు, వాటికి సంబంధించినటువంటి విషయం కంప్లీట్ గా దానికి సంబంధించి ఆ శ్లోకంలో ఉన్నటువంటి భావం అంతా కూడా మనకు మొత్తం ఒక వాక్యం లాగా, ఒకే వాక్యం, అఖండ వాక్యం లాగా మనకు ఏర్పడుతుంది. కాబట్టి అదొక పద్ధతి. ఇక్కడ చూడండి, దీనిలో ఉన్నటువంటి విశేషణాలు ఉంటాయి. అంటే ఏదైనా ఒక విషయం చెబుతున్నప్పుడు దానికి సంబంధించిన విశేషణాలు, వాటిపైన విశేషము అంటే ఎల్లింగ్, ఏ విభక్తిలో ఏ వచనంలో ఉంటుందో విశేషణం కూడా అదే లింగంలో, అదే విభక్తిలో, అదే వచనంలో ఉంటుంది. అది నేను. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క పదము అంటే ధనవంతరి గురించి చెప్తున్నాము. ధనవంతరి కీదృశ ధనవంతరి, కిం కృతవాన్ ధనవంతరి, ఇది ప్రశ్నద్వయం వర్తతే. అతః ధనవంతరి ఆగతవాన్, కుత్రాగతవాన్, గాం ఆగతవాన్, కీదృశ ధన్వంతరి ఆదిదేవః, పునః ధనవంతరి కీదృశ, పునః కీదృశ ఎలాంటి వాడు? అమరాణం జరా రుజా మృత్యుహరః. ఉత్తమం. అమరా జరా రుజా మృత్యుహరః. మహోదయ, ఒక డౌట్. చెప్పండి. ఇక్కడ ఫస్ట్ క్రియాపదం తీసుకోవాల్సిన అవసరం లేదా? ఆకాంక్ష అంటే ఇది మనం ఆకాంక్ష పద్ధతిలో చెప్పుకోవట్లేదు మేడం. ఎందుకంటే ఇది శాస్త్ర శ్లోకాలు కాబట్టి ఆకాంక్ష పద్ధతి కొద్దిగా కష్టమవుతుంది. ఒక సాహిత్య శ్లోకాన్ని తీసుకొని చెప్తానండి. అంటే ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఆ టాపిక్ చెప్పేశాను. ఒక సాహిత్య శ్లోకాన్ని తీసుకొని మహోదయ, ఆకాంక్ష పద్ధతిన అస్తి అని అధ్యాహారం తెచ్చుకొని కహ అస్తి ఎట్లా అడగచ్చు? అంటే కొద్దిగా అందరూ అన్ని రకాలుగా ఉన్నారు కదా మేడం, అది కొద్దిగా ఉంటుందని దానికి వెళ్ళట్లేదు అన్నట్టు. ఒక సాహిత్య శ్లోకాన్ని తీసుకొని చెప్తాను. అది మీరు ప్రాక్టీస్ చేసి, మీరు ఇతరత్ర ప్రాక్టీస్ చేసి చేయొచ్చు, ప్రతి చోట చేయొచ్చు. ఒక సాహిత్య శ్లోకాన్ని ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. ఎందుకంటే కఠినం అనిపిస్తే అర్థమైంది మహోదయ. అంటే మేము శిక్ష అట్లా దానిలో చూసాము, అది గుర్తొచ్చి అడిగాము. ధన్యవాదాలు. ఓకే. పునః ధనవంతరి కీదృశః, పునః 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 అంటే 2-3 విశేషణాలు వాడితే ఏంటి అంటే మళ్ళీ ఎలాంటి వాడు, మళ్ళీ ఎలాంటి వాడు, మళ్ళీ ఎలాంటి వాడు, ఇలా ప్రశ్నలు వేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, పునః ధనవంతరి కీదృశః, అమరాణం జరా రుజా మృత్యుహరః. ఓకే. కం విషయం ఉపదేష్టుం ఇహ ఆగతవాన్. కొద్దిగా సమన్వయం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ డీటెయిల్ గా రాస్తే ఏంటంటే చాలా పెద్ద వాక్యాలు అయిపోతాయి.
కాబట్టి శ్లోకా నెంబర్ వేశాను, అంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది. కం విషయం ఉపదేష్టం ఇహ ఆగతం. శల్యాంగం శల్యాంగం అంగైర్ అపరైర్ ఉపేతం. అపరైః అంగైః ఉపేతం శల్యాంగం ఉపదేష్టం ఇహ ఆగతవాన్. అపరైరంగైః అని అంటే ఇక్కడ కాయ, శల్య ఆల్రెడీ వచ్చింది, శాలక్య, ఇలా ఈ అష్టాంగాలు ఉన్నాయి కదా, అవి సప్తాంగాలు. ఈ భూయ అనే పదం ఉంది కదా, దాన్ని ఎట్లా ప్రశ్నిస్తాం? ఏంటండి? భూయ అనే పదం ఉంది కదా, భూయ, దాన్ని ఎట్లా ప్రశ్నిస్తాం? ఇక్కడ సమన్వయం చేసుకోండి. ఇక భూయ ఇక్కడ ఎలా అంటే భూయ అంటే ఏంటంటే అధికంగా ఉపదేశించడానికి. అంటే అపరైః అంగైః శాలక్యం అంగం భూయ ఉపదేశించు, అలా సమన్వయం చేసుకోవచ్చు. భూయ మళ్ళీ ప్రశ్న సేమ్ యాజ్ ఇట్ ఈస్. అపరైః అంగైః ఉపేతం శల్యాంగం భూయ ఉపదేష్టం ఇహ ఆగతవాన్. ఓకే, సర్వాణి పదాని ఆగతాని ఇది మన్యే. అహం హి ధన్వంతరిః ఆదిదేవః జరా రుజా మృత్యుహరః అమరాణాం శల్యాంగమంగైర్ అపరైరుపేతం ప్రాప్తః అస్మి గాం భూయః ఉపదేష్టం. ప్రాప్తః అస్తి, ఇది కూడా మళ్ళీ ఇంకొక రకంగా ప్రశ్న చేసుకోవచ్చు, అంటే డిఫరెంట్ గా. ధన్వంతరిః పుత్ర కిం ఉపదేష్టం గాం ప్రాప్త. ఒక డిఫరెంట్ క్వశ్చన్, అంటే ప్రాప్త అనే పదం రావడాన్ని గురించి క్రియేట్ చేసుకోవడం. అంటే మీనింగ్ వచ్చేసింది అయినా సరే మళ్ళీ ఇంకొకటి. ధన్వంతరిః గాం అపరైః అంగైః ఉపేతం అపరైః అంగైః ఉపేతం శల్యాంగం భూయః ఉపదేష్టం గాం ఆగతవాన్. గాం ప్రాప్తః అస్మి ఇది ఆయన చెప్పాడు. ప్రాప్తః అని మనం థర్డ్ పర్సన్ గా చేసుకోవచ్చు. కాబట్టి అత్ర అష్టాంగాని వా సప్తాంగాని వా మహోదయ? సప్తాంగ అంటే శల్యాంగము అని అక్కడ డిఫరెంట్ గా చేసాం, వేరే చేసాం కదా మేడం, అందుకోసమే అపరైః సప్తైః అంగైః ఉపేతం శల్యాంగం భూయః ఉపదేష్టం ఇహ ఆగతః అస్మి ఇది ధన్వంతరిః ఉపదేష్టం. క్లియర్ అండి? సరిపోయిందా? సరే. తత్తో ధన్వంతరిర్విష్ణుః ఆయుర్వేద ప్రదర్శకః బిభ్రత్ కమండలం పూర్ణం అమృతేన సముత్థితః. అత్ర క్రియాపదం స్వీకుర్మः. సముత్థితః కः సముత్థితः? ధన్వంతరిః ధన్వంతరిః సముత్థితః. నెక్స్ట్ ధన్వంతరి విష్ణు ఆయుర్వేద ప్రదర్శక. ధన్వంతరి సముద్రిత. ధన్వంతరి కీదృశః? ధన్వంతరి విష్ణుః ఆయుర్వేద ప్రదర్శకः చ. ధన్వంతరి కీదృశः ఇత్యుక్తే
विष्णुः आयुर्वेद प्रदर्शकः अपि। प्रदर्शन कथं समुत्थितः కథం ఎట్లు ఎట్లు వచ్చాడు ఆయన అనేటువంటి ప్రశ్న. పూర్ణమృతేన పూర్ణం అమృతేన మహోదయ రెండు అని ఈ క్వశ్చన్ రాయలేదు. ఓకే ధన్వంతరి సముత్థిత ధన్వంతరి కీదృశం కీదృశం विष्णुः आयुर्वेद प्रदर्शकः. नेक्स्ट कथं समुत्थितः धन्वन्तरिः मल्लि धन्वन्तरिः कथं समुत्थितः धन्वन्तरिः पूर्णं अमृतपूर्णं कमण्डलम् तथा कर्तुं शक्यते. अमृतपूर्णं కమండలం బిభ్రత్. బిభ్రత్ అంటే ఏమండి? ధరించినటువంటి వాడే. బిభ్రత్ బిభ్రత్ అంటే ధరించినటువంటి వాడే అంటే తీసుకుని వచ్చినటువంటి వాడే. ఇక్కడ ధృత్వ అని రాస్తున్నానండి బిభ్రత్ దగ్గర. ఇది కొద్దిగా డిఫరెంట్ వర్డ్ వర్డ్. బిభ్రత్ ధరించినటువంటి వాడై సముత్థిత. సింపుల్ గానే ఉంది శ్లోకం ఇక్కడ. సముత్థిత కః సముత్థిత ధన్వంతరి సముత్థిత. ధన్వంతరి కీదృశ ధన్వంతరి విష్ణుః ఆయుర్వేద ప్రదర్శకः. ధన్వంతరి కథం సముత్థిత ధన్వంతరి అమృతపూర్ణం కమండలం ధృత్వా సముత్థిత. ఇంకొక ప్రశ్న రావాలండి. తస్మాత్ ఇక్కడ సమాధానం లేదు. ముందు అకస్మాత్ అని మనం ఊహించుకోవాలి. తస్మాత్ సముద్భూత అని అంటే క్షీరసాగరాత్ కస్మాత్ సముద్భూత మనం అన్వయించేసుకోవాలి. క్షీరసాగరాత్ సముద్భూత. ఓకే క్షీరసాగరాత్ సముత్థిత విష్ణుస్వరూప ఆయుర్వేద ప్రదర్శక ధన్వంతరి అమృతపూర్ణం కమండలం ధృత్వా సముత్థిత. ఇది శ్లోకస్య సారాంశం. ఆనతః అస్మి క్రియాపదం. అస్మి ఆనతః అస్మి. ప్రాంజలిం ఘటయామి ప్రాంజలిం సమర్పయామి. కం పతంజలిం పతంజలిం పతంజలిం. కీదృశః మునీనాం శ్రేష్టం తం. కీదృశః పతంజలిః. కీదృశః అంటే ఇక్కడ గమనించండి. పతంజలిం అని ద్వితీయలో ఉందండి. అన్ని పదాలు కూడా ద్వితీయలోకి వెళ్ళిపోవాలి. మామూలుగా అది ఆకాంక్షలో ఒక నియమం. కాబట్టి కం నమామి కం ఆనతః అస్మి ఇత్యుక్తే పతంజలి ఆనతః అస్మి. కీదృశం పతంజలి ఆనతః అస్మి ఇలాగే తీసుకున్నాం. కీదృశం పతంజలిం ఆనతః అస్మి ఇత్యుక్తే మునీనాం శ్రేష్టం తం పతంజలి. మునీనాం ప్రవరం. ప్రవరం ఇత్యుక్తే వరః ఇత్యుక్తే శ్రేష్ఠః ఇత్యర్థః. ప్రవరः ఇత్యుక్తే అత్యధికः శ్రేష్ఠः ఇత్యర్థः. ప్రా इति उपसर्गस्य उत्कर्ष अति अधिकम् इति अर्थं ददाति प्रा इति उपसर्ग. अतः वरः इति पदं वर्तते. वरः प्रवरः अधिकः श्रेष्ठः इत्यर्थः. मुनीनां प्रवरं पतञ्जलिम् आनतः अस्मि. ओके पतञ्जलिः किं कृतवान्? तत्र तावत्पर्यन्तम् एकं वाक्यं समाप्तं. महोदय प्रवरम् उत्तममा प्रवरः उत्तममा? प्रवरं कीदृशं पतञ्जलिम् इत्युक्ते मुनीनां प्रवरं पतञ्जलिम् आनतः अस्मि.
एतावत् पर्यन्तम् एकं वाक्यं समाप्तम्। ధన్యవాదాలు. मुनीनां प्रवरं पतञ्जलिम् आनतः अस्मि। पतञ्जलिः किं कृतवान्? योगेन चित्तस्य पदेन वाचा वैद्यकेन शरीरस्य च मलं पतञ्जलिः अपाकरोत्। मलम् अपाकरोत् मलानि तीసేశారు. किं कृतवान् इत्युक्ते मलम् अपरोत्. కస్య మలం? కేషాం మలం. ఇక్కడ ప్లూరల్ అంటే మూడు ఉన్నాయి కాబట్టి ప్లూరల్ వేసుకోవచ్చు. కేషాం మలం అపాకరోత్. కేషాం ఇది ప్లూరల్ లో వాడాం కాబట్టి కస్య మలం ఇత్యుక్తే పునః పునః చిత్తస్య వాచస్ చిత్తస్య శరీరస్య చిత్తస్య వాచః చ ఇత్యేషాం త్రయాణాం మలం అపాకరోత్. శరీరస్య చిత్తస్య వాచః చ. వాక్ వాచౌ వాచః అని వాక్ శబ్దం రెండు రకాలుగా ఉంటుందండి. వాక్ వాచౌ వాచః ఒకటి, వచః వచసి వచాంసి అనేటువంటిది ఇంకొక శబ్దం నపుంసకలింగంలో ఉంటుంది. అతః వాక్ వాచౌ వాచః వాచః వాచోః వాచాం. వాచః इति शब्दः षष्ठी विभक्ति एकवचने एवं प्रकारेण भवति. वाचः प्लूरल वाचाम् इति. एवं शरीरस्य चित्तस्य वाचः च इत्येषां त्रयाणां मलम् अपाकरोत्. ओके. शरीरस्य मलं केन अपाकरोत्? शरीरस्य मलं वैद्यकेन अपाकरोत्. वाचः मलं से मल्ली अबे रिपीट होता. केन अपाकरोत्? पदेन. वाचः मलं पदेन अपाकरोत्. पदेन. नेक्स्ट चित्तस्य मलं केन अपाकरोत्? चित्तस्य मलं योगेन अपाकरोत्. ओके. इदानीम् एवं प्रकारेण आनतः अस्मि. कं पतञ्जलिम् आनतः अस्मि. मुनीनां प्रवरं पतञ्जलिः आनतः अस्मि. पतञ्जलिः किं कृतवान्? मलम् अपाकरोत्. तेषां मलम् इत्युक्ते शरीरस्य चित्तस्य वचः च इत्येषां त्रयाणां मलम् अपाकरोत्. शरीरस्य मलं केन अपाकरोत्? शरीरस्य मलं वैद्यकेन वैद्यशास्त्रेण अपाकरोत्. पतञ्जलिः एकं महत् वैद्यग्रन्थम् अरचयत्. तेन वैद्य विधानेन वैद्य ग्रन्थे उपदिष्ट मार्गैः शरीरस्य मलं शरीरस्य ये मलाः भवन्ति तेषां मलानां तान् मलान् अपाकरोत्. एवं वाचः मलं केन अपाकरोत् इत्युक्ते वाचः मलं पदेन नाम महाभाष्यग्रन्थं व्याकरणग्रन्थेन अपाकरोत्. चित्तस्य मलं केन अपाकरोत् इत्युक्ते चित्तस्य मलं योगदर्शनेन योगशास्त्रेण अपाकरोत् इति अत्र अस्मिन् श्लोके तृतीये श्लोके एतादृश प्रश्नाः आगताः. पूर्वं यथा सिंहो मृगेन्द्राणां यथानन्तो भुजङ्गमे देवानां च यथा शम्भुस्तथात्रेयोऽस्ति वैद्यके. अस्ति. कः अस्ति? कः अस्ति इत्युक्ते आत्रेयः अस्ति. आत्रेयः अस्ति. कस्मिन्?
कस्मिन् शास्त्रे कः कस्मिन् विभागे वैद्यके इत्युक्ते वैद्यशास्त्रे वैद्यके वैद्यके तथा ततोऽत्रयस्तु वैद्यके ओके इतोपि वैद्यके शास्त्रे आत्रेयः अस्ति इति इदानीं तत्र तत्र दृष्टान्तानि त्रीणि वर्तन्ते मृगेन्द्राणां सिंहः अत्र समन्वयं कर्तुं शक्यते यथा श्रेष्ठः भवति तथा श्रेष्ठः అనేటువంటిది అర్థం ఇక్కడ మనకు వస్తుంది శ్రేష్ఠः भवति भुजंगेषु अनन्तः यथा श्रेष्ठः भवति एवं देवानां शम्भुः यथा श्रेष्ठः भवति तथा वैद्यके आत्रेयः वैद्यके आत्रेयः श्रेष्ठः अस्ति एवं तत्र किञ्चित् परिवर्तनं भवति यतोहि तदनुसारं श्लोकानुसारम् अस्माकं निर्माणं कर्तुं शक्यते अतः क्रियापद अन्वेषणेन किञ्चित् एवं प्रकारेण यतोहि प्रतिवारं तेषां पदानाम् उच्चारणेन यतोहि स्मृतिपतेऽपि धर्तुं शक्नुमः एवं तस्य श्लोकस्य उपरि अस्माकं ध्यानम् अधिकं भवति इति अत्र अस्य आशयः एवं पदानां प्रश्नानां निर्माणं कथं भवति इति अपि ज्ञायते अस्माकम् एवं ह्यः एतावत्पर्यन्तम् अस्माकं पाठः अभवत् इदानीम् अग्रे गच्छामः మహోదయ అక్కడ శంభు అనే చోట విసర్గ మిస్ అయింది అంతే ఓకే ఇది కూడా కంప్లీట్ చేస్తాం వైద్యుకి ఆత్రేయः శ్రేష్ఠ ఓకే క్లియర్ అని అర్థమైంది కదా ఎస్ అవును నెక్స్ట్ पश्यन्तु अनन्तरं तत्र आयुर्वेद ऋषि परंपरा इति आयुर्वेद ऋषि परंपरा इति तत्र अस्माकं आयुर्वेद परिचये किञ्चित् ज्ञातवन्तः तथापि पुनः इतोपि अस्मिन् पुस्तके एव अन्ते अपि वर्तते सः विषयः अपि अत्रैव बोध्यते अत्र पश्यन्तु ब्रह्मणस्तनयो योऽभूत् मरीचिरिति विश्रुतः कश्यपस्तस्य पुत्रोऽभूत् कश्यपानात् सकश्यपः ब्रह्मणस्तनयो योऽभूत् मरीचिरिति विश्रुतः कश्यपस्तस्य पुत्रोऽभूत् कश्यपानात् सकश्यपः पदविभागं पश्यन्तु ब्रह्मणः तनयः यः अभूत् मरीचिः इति विश्रुतः कश्यपः तस्य पुत्रः अभूत् कश्यपानात् सः कश्यपः इति अन्वयं पश्यन्तु ब्रह्मणः तनयः मरीचिः इति विश्रुतः यः अभूत् कश्यपः तस्य पुत्रः अभूत् कश्यपानात् स कश्यपः अभूत् इति भावं पश्यन्तु ब्रह्मणः तनयः मरीचिः इति प्रसिद्धः आसीत् मरीचेः पुत्रः कश्यपः
కశ్యపస్య మధ్యస్య పానాత్ స కశ్యపః. కశ్యం పాతి ఇది కశ్యపః. ఆసీత్ ఇది ఉచ్యతే. కశ్యప పదస్య అన్యా నిరుక్తిరపి వర్తతే. సర్వం జగత్ సర్వదా సూక్ష్మేక్షికయా పశ్యతి ఇది పశ్యకః. పశ్యకః ఇది పదస్య వర్ణ విపర్యేణ కశ్యపః ఇది నామ సిద్ధం భవతి ఇది అస్య శ్లోకస్య అర్థః. యతోహి ఆయుర్వేద ఋషి పరంపర భారతీయ సంస్కృత సర్వేషు శాస్త్రేషు एवं प्रकारेण एका परंपरा भवति. साक्षात् कदा डायरेक्ट अहमेव वदामि इति केनापि महर्षिणा एवं न उच्यते. तदपि ब्रह्मा आदौ तु सर्वेषां विज्ञानानां मूलभूतः भवति ब्रह्मणः एव सर्वं नाम परमेश्वरः वा ब्रह्मः वा तदपि एकः सुपीरियर् अत्यन्त शक्तिशाली अत्यन्त प्रभावः अत्यंत प्रभावशीलः भवति. तस्मात् एते सर्वे विषयाः आगताः भवन्ति इति एकः तत्र सम्प्रदायः दृश्यते सर्वेषु शास्त्रेषु. तथैव आयुर्वेद सम्प्रदायः तथैव वर्तते. आयुर्वेद सम्प्रदाये इदानीं तु आयुर्वेद मरीचिः इतोपि अयं श्लोकः मार्कण्डेय पुराणान्तर्गतः श्लोकः. अत्र किमुच्यते इत्युक्ते ब्रह्मणः तनयः वर्तते मरीचिः मरीचि महर्षिः. अत्यंत सुप्रसिद्धः विश्रुतः इत्युक्ते सुप्रसिद्धः इत्यर्थः. तस्य मरीचेः पुत्रः अस्ति कश्यपः इति. कश्यपः इति नाम. एवं प्रकारेण श्लोकस्य सारः एवमेव वर्तते. आयुर्वेद ऋषि परम्परायाम् आदौ ब्रह्मा भवति. ब्रह्मणः पुत्रः मरीचिः. मरीचेः पुत्रः कश्यपः. कश्यपात् एकः सम्प्रदायः तत्र आविर्भूतः वर्तते. एवम् अस्य श्लोकस्य अर्थः अयमेव वर्तते. अत्र पश्यन्तु, कश्यपस्तस्य पुत्रोऽभूत् कश्यपाणा स कश्यपः. కశ్యప అనేటువంటి ఒక శబ్దానికి మధ్యము అనేటువంటిది ఒక అర్థం ఉంది. కాబట్టి కశ్యం పాతీతి కశ్యపః. కశ్యం అంటే మధ్యమని, దాన్ని తాగేవాడు కాబట్టి కశ్యపః అని అర్థం. కశ్యప పదస్య అన్యా నిరుక్తిరపి వస్తది. ఇంకొక నిరుక్తి ఏంటి అంటే దాని నిర్వచనం సర్వం జగత్ సర్వదా సూక్ష్మ ఈక్షికయ. సూక్ష్మ అంటే అత్యంత సూక్ష్మ దృష్టి అని అంటారు కదా. కాబట్టి సూక్ష్మ ఈక్షికయ పశ్యతి. కాబట్టి పశ్యకః అని అవుతుంది. పశ్యక అంటే చూసేవాడు. ఆ పశ్యక పదమే కశ్యపః అని రివర్స్ అంటే వర్ణ విపర్యయం. ఇలాంటి పదాలు మనకు తెలుగులో సంస్కృతంలో చాలా పదాలు ఉన్నాయి. అంటే దాన్ని అంటే భాషా శాస్త్రంలో ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. భాషా శాస్త్రంలో అర్థ విపరిణామం, శబ్ద విపరిణామాలు ఇలాంటివన్నీ కూడా. ఇది వర్ణ విపర్యయంతో పశ్యక అంటే చూసేవాడు రివర్స్ అయి కశ్యపః అనేటువంటి ఒక దాంతో వర్ణ విపర్యం ఏర్పడి కశ్యపః అనేటువంటి పేరు సిద్ధించింది అని చెప్తున్నారు. కాబట్టి కశ్యపుడు అనేటువంటి వాడు మనకు ఆయుర్వేద ఋషి పరంపరలో చాలా ముఖ్యమైనటువంటి వాడు అని. ఇక్కడ మనకు ఇలాగే వర్ణ విపర్యంలో ఏది వాస్తవం ఏంటండి? కశ్యపానమా పశ్యనమా? ఇంకొక నిర్వచనము ఈ ప్రకారంగా ఉంది అని. అంటే వాస్తవం ఏంటి? ఆయన మద్యపానం చేసేవాడా, సూక్ష్మంగా చూసేవాడా? మద్యము అనేటువంటిది కూడా అంటే మద్యపానము అని అంటే ఇప్పుడు అనుకునేటువంటి మద్యం కాదండి. మద్యము అనేటువంటిది ఆ పద్ధతి దానికి సంబంధించినటువంటి విషయం. అది ఆయుర్వేద పద్ధతిలో కూడా ఉన్నటువంటి సిస్టమేనండి. కాబట్టి కశ్యము అనేటువంటి శబ్దానికి మద్యమని, మద్యం పాతీతి కశ్యపః అనేటువంటిది ఒక అర్థం. అలాగే సూక్ష్మేక్షికయ అంటే ఇక్కడ మహర్షి విషయంలో కాబట్టి అంటే ఇది మనకు సబబుగా ఉండేటువంటి విషయం. కాబట్టి సూక్ష్మేక్షికతోటి వాళ్ళు అంతర్దృష్టితోటి సర్వం కూడా వీక్షించేటువంటి వ్యక్తులు కాబట్టి అలౌకికమైనటువంటి అతీతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు మహర్షులు కాబట్టి సూక్ష్మేక్షికతోటి ప్రపంచాన్ని చూసేటువంటి వాడు. ఆ శబ్దం విపర్యమై మనకు కశ్యపః పశ్యకః శబ్దం కశ్యపః అనేటువంటిది కూడా అయింది. కశ్యప ప్రజాపతి
అవన్నీ కూడా మనకు ప్రజాపతిలో కూడా కశ్యప ప్రజాపతి అదంతా కూడా ఉంది కదా. కాబట్టి ఇది రెండు అర్థాలండి. నిర్వచనం కింది నిర్వచనమే మహర్షికి అన్వయం సమన్వయంగా ఉంటుంది. మహోదయ సింహ అపి వర్ణ విపర్యయస్య ఏవ ఉదాహరణమస్తి. సింహ హింస. అలాగే అర్థ విపరిణామాల్లో కూడా కుశల శబ్దం ఉంది. కుశల శబ్దస్య కుశాన్ లాతి గృహాతి ఇది కుశల అని. కుశ శబ్దానికంటే దర్భలను నేర్పుగా కోసేటువంటి వాడిని కుశలుడు అని అంటారు. కానీ అది ఏమైంది అని అంటే మనకి ఇప్పుడు రూఢిలో వాడు దానిలో కుశలుడు. అలాగే ప్రవీణ అపి వీణావాదనే ప్రకృష్టం జ్ఞానం యస్య భవతి సహ ప్రవీణ. కింద ఆ నిపుణుడు దాంట్లో వాడు ప్రవీణుడండి, లేకపోతే వాడు కుశలుడండి, ఇలాంటి పదాలు మనకు చాలా ఉన్నాయండి. హింస, సింహ, అలాగే ఇంకా చాలా పదాలు మనకు ఇలా ఉంది. కాబట్టి ఆయుర్వేద ఋషి పరంపర ఇక్కడే మనకు ఆయుర్వేద ఋషి పరంపరలో ఇక్కడ గమనించండి, బోర్డు పైన ఎవరో రాస్తున్నారండి. అది అందరికి ఎవరైనా పిల్లలు ఉన్నారు? ఆయుర్వేద అవతరణే విభిన్న మతానుసారణం ఆయుర్వేదాచార పశ్యంతు చరకోక్త ఆయుర్వేద ఉపదేశకానాం పరంపరా ఏవం విద్యతే. చరక సంహిత సూత్రస్థానం 1వ అధ్యాయం 30-31 శ్లోకాల్లో ఈ విధంగా ఉంది. బ్రహ్మణాహి యథాప్రోక్తం ఆయుర్వేదం ప్రజాపతి జగ్రాహ నిఖిలేనాదావశ్వినౌతు పునస్తతః అశ్విభ్యాం భగవాన్ శక్రః ప్రతిపేదేహ కేవలం ఋషి ప్రోక్తో భరద్వాజ తస్మాత్ చక్రముపాగమత్ అథ మైత్రీ పరః పుణ్యం ఆయుర్వేదం పునర్వసు శిష్యేభ్యుగవాన్ షడ్భ్యః సర్వభూతానుకంపయా అగ్నివేశశ్చ భేలశ్చ జతూకర్ణః పరాశరః హారీతః క్షారపానిశ్చ జగృహుస్తన్మునేర్వచః. ఇది మనకు చరక సంహితలో చెప్పినటువంటి ఆయుర్వేద ఋషి పరంపర. కాబట్టి బ్రహ్మ మొదటివాడు. మనం ఇంట్రొడక్షన్ లో చూపిస్తాను, మళ్ళీ ఆ స్లైడ్ కూడా ఇప్పుడు చూపిస్తాను. బ్రహ్మ మొదటివాడు. బ్రహ్మ నుండి యథాప్రోక్తం ఆయుర్వేదం ప్రజాపతి అతని నుంచి తీసుకున్నాడు. జగ్రాహ అతని నుండి నిఖిలాన్ ఆదా అశ్వినౌతు పునస్తత. అశ్వినీ దేవతల నుండి శక్రుడు భరద్వాజు నుండి పునర్వసు. వాళ్ళ శిష్యులైనటువంటి వాళ్ళు అగ్నివేశుడు, బేలుడు, జతూకర్ణుడు, పరాశరుడు, భారుడు, క్షారపాని మొదలైనటువంటి వాళ్ళందరూ తీసుకున్నారు. ఇది ఒక ఋషి పరంపర, ఆయుర్వేద ఋషి పరంపర చరక సంహితలో చెప్పినటువంటి విషయం. ఇక్కడ కింద చాటిస్తానండి, ఇది అర్థమవుతుంది. అలాగే సుశ్రుతోక్త ఆయుర్వేద ఉపదేశకానం పరంపర ఏవం విద్యతే. బ్రహ్మ ప్రౌవాచ తతః ప్రజాపతి రధిజగే తస్మాదశ్వినౌ అశ్విభ్యాం ఇంద్రాదహం ధన్వంతరికి మయా త్విహ ప్రదేయమర్థిభ్యః ప్రజాహిత హేతు. సుశ్రుత సంహిత సూత్రస్థానం 1:20. బ్రహ్మ ప్రోవాచ, బ్రహ్మ చెప్పాడు. తతః ప్రజాపతి రధిజగే, బ్రహ్మ నుండి ప్రజాపతి అధిజగే పొందాడు. తస్మాత్ ప్రజాపతి నుండి అశ్విని దేవతలు, అశ్విభ్యాం ఇంద్ర, అశ్విని దేవతల నుండి ఇంద్రుడు, ఇంద్రాదహం, ఇంద్రుడి నుండి అహం అంటే నేను ధన్వంతరి. మయాత్విహ ప్రదేయం అర్థిభ్య, నా నుండి అర్థిభ్య దీనిని కోరుకునేటువంటి వారికి ఇస్తున్నాను. ప్రజాహిత హేతు. సో దానిలో అంతరార్థం ఏంటంటే ప్రజాహితం, దాని ప్రయోజనం అంటే ఇతరులకు చెప్పడం, ప్రజలకు మేలు కలిగించడం అనేటువంటి కారణంతో ఇదంతా కూడా ఉంది అని సుశ్రుత సంహితలో చెప్పబడినటువంటి ఆయుర్వేద ఉపదేశక పరంపర. అలాగే వాగ్భటుడు చెప్పినటువంటి అష్టాంగ హృదయం సూత్రస్థానం 1:3. ఆయుర్వేద ఉపదేశక పరంపర ఏం వర్తతే. బ్రహ్మా స్మృత్వా ఆయుషో వేదం ప్రజాపతిమజిగ్రహత్ సోష్వినౌ తౌ సహస్రాక్షం సోత్రిపుత్రాదికాన్ మునీన్ తేగ్నివేశాదికాంస్తే తు
పృథక్ తంత్రాని తే నిరే బ్రహ్మ స్మృత్వా ఆయుషో ఆయుష బ్రహ్మ తలుచుకున్నాడు ఆయుషో వేదం ఆయుష ఆయుష్ను ఉపదేశించేటువంటి వేదాన్ని బ్రహ్మ తలిచాడు అంటే ఆయనకు గోచరమైంది తలిచాడు అంటే అక్కడి నుండి వేదం ప్రజాపతిమ జిగ్రహత్ బ్రహ్మ నుండి ప్రజాపతి పొందాడు అది గ్రహించాడు అన్నాడు సోష్వినౌ ప్రజాపతి నుండి అశ్విని దేవతలు తౌ అశ్విని దేవతల నుండి సహస్రాక్ష అంటే ఇంద్రుడు స్వహ సహస్రాక్షం నుండి అత్రి పుత్రాదికాన్ మునీన్ అత్రి మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉపదేశం చేయడం జరిగింది తే అత్రి మొదలైనటువంటి మహర్షులు అగ్నివేశాదికాంస్తే అగ్నివేశం మొదలైనటువంటి వారికి చెప్పారు తే పృథక్ తంత్రాన్ని తేనిదే వారు భిన్న భిన్నమైనటువంటి తంత్రాలను సంహితా గ్రంథాలను వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రంథాలను కూడా వారు విస్తరింప చేశారు ఏవం ప్రకారేణ అత్ర ఉక్తమస్తి అష్టాంగ హృదయే ఆయుర్వేద ఉపదేశకానాం పరంపర ఏవం విద్యతే బ్రహ్మా స్మృత్వా ఆయుషో వేదం ప్రజాపతి మజిగ్రహత్ సోష్వినౌ తౌ సహస్రాక్షం సోత్రిపుత్రాదికాన్ మునీన్ తేగ్నివేశాదికాంస్తేతు పృథక్ తంత్రాని తేనిదే ఇతోపి బ్రహ్మవైవర్త పురాణం పురాణేషు అపి ఆయుర్వేద విషయాः బహుత్ర విద్యతే అగ్నిపురాణే గరుడపురాణే ब्रह्मवैवर्तपुराणे एवं वैद्यानां विषयाः उक्ताः सन्ति किन्तु विशेषतया अग्निपुराणे आयुर्वेदविषयाः गरुडपुराणे आयुर्वेदविषयाः अत्यधिकेषु अध्यायेषु उपनिबद्धाः उक्ताः सन्ति तत्र अनेके विषयाः उक्ताः सन्ति तत्र पुराणगत आयुर्वेदविषयाः सर्वत्र मया एकत्रिताः कृताः किन्तु सर्वे एकं क्रमं तत्र संरचनीयं तत्र ते विषयाः सर्वत्र संकलिताः वर्तन्ते मया अनन्तरं ब्रह्मवैवर्त पुराणोक्ते आयुर्वेद उपदेशकानां परम्परा एवं विद्यते धनवन्तरिः दिवोदासु काशीराजा अश्विनी कुमारौ नकुलः सहदेवः च्यवनः जनकः बुधः जाबालिः जाजलिः पैलः करथः अगस्त्यः इति एते षोडश महापुरुषाः वेद वेदांग तत्वज्ञाः समस्त रोग नाशकाः भवन्ति इति परंपरा इति वक्तुं न शक्यते किन्तु एते तत्र आयुर्वेद तत्र प्रवर्तकाः इति वक्तुं शक्यते परंपरा इति नास्ति प्रवर्तकाः एते षोडश जनाः षोडश महापुरुषाः तत्र आयुर्वेद विषये कृतपरिश्रमाः समस्त रोग नाशकाः तत्र श्लोकाः एवं विद्यन्ते धन्वन्तरिर्दिवोदासः काशीराजोऽश्विनौ सुतौ अश्विनी सुतौ नकुलः सहदेवोऽर्की अर्किः च्यवनो जनको बुधः जाबालो जाजलिः पैलः करथोऽगस्त्य एव च एते वेदांग वेदज्ञाः षोडश व्याधिनाशकाः ब्रह्मवैवर्त पुराणं षोडशतमाध्यायः 13-14 श्लोकाः तत्र एतैः षोडश जनैः षोडश आयुर्वेद ग्रन्थाः रचिताः वर्तन्ते तेषां नामानि तत्र पुराणे उच्यन्ते किन्तु ग्रन्थानाम् उपलब्धिः नैव भवत्येव तत्र केवलं नामान्येव श्रूयन्ते चिकित्सा तत्त्वविज्ञानं धन्वन्तरिः चिकित्सा मुदी काशीराजः वैद्यक सर्वस्वं नकुलः ज्ञानार्णवतन्त्रं यमः वैद्य संदेह भञ्जनं जनकः अत्र पश्यन्तु यतोहि तत्र नाम ग्रन्थानां नाम्नि एव तत्र सर्वः विषयः अवगम्यते इतर वैद्य संदेह भञ्जनं वैद्यानां बहवः सन्देहाः यदा चिकित्सां कुर्वन्ति तदा तेषां सन्देहाः अधिकाः भवन्ति एवं क्रियते एवं प्रकारेण अतः वैद्यानां सन्देहानां भञ्जनं करोति अयं ग्रन्थः इति वैद्य सन्देह भञ्जनं तन्त्रसारः जाबालिः निदानं पैलः द्वैधतन्त्रम् अगस्त्यः चिकित्सादर्पणं दिवोदासः चिकित्सासारः अश्विनी कुमारौ
వ్యాధు సింధు మర్దనం సహదేవః జీవదానం చ్యవనః సర్వసారః బుధః వేదాంగసారः జాజలిః सर्वधरतन्त्रः करथः। एवम् अत्र श्लोकाः विद्यन्ते, पश्यन्तु। चिकित्सा तत्त्वविज्ञानं नाम तन्त्रं मनोहरं धनवन्तरिश्च भगवांश्चकार प्रथमे सति चिकित्सा दर्पणं नाम दिवोदासश्चकारसः चिकित्सा कौमुदीं दिव्यां काशीराजश्चकारसः तन्त्रं वैद्यक सर्वस्वं नकुलश्च चकारसः चकार सहदेवश्च व्याधि सिंधु विमर्दनं ज्ञानार्णवं महातंत्रं यमराजश्चकारः च्यवनो जीवदानं च चकार भगवान् ऋषिः चकार जनको योगी वैद्य संदेह भंजनं सर्वसारं चंद्रसुतो जाबालिस्तंत्रसारकं वेदांगसारं तंत्रं च चकार जाजलिर्मुनिः पैलो निदानं करथः करतस्तंत्रं सर्वथं परं वैदी निर्णय तंत्रं च चकार कुंभ संभवः। ब्रह्मवैवर्त पुराणं षोडशतमाध्यायः 15 to 21 श्लोकम्। अत्र पश्यन्तु। एवं चरकमतं सुश्रुतमतं काश्यपमतं वाग्भटमतं भावमिश्रमतं ब्रह्मवैवर्तं भावमिश्र ग्रन्थः लघुत्रय्याम् एकः अन्यतमः ग्रन्थः वर्तते खलु भावप्रकाशः। भावमिश्र विरचितः ग्रन्थः भावप्रकाशः इति। तत्र काश्यप संहिता इति प्रत्येक ग्रन्थः वर्तते। काश्यप संहिता अत्यन्त प्रसिद्धः ग्रन्थः। तत्र एवं षण्णां ग्रन्थानाम् आधारेण एवं आयुर्वेद षट्सु ग्रन्थेषु एवं तत्र आयुर्वेद परम्परा एवं विद्यते। अत्र पश्यन्तु। चरकमतं एतावत् पर्यन्तं वृक्षरीत्या ब्रह्मा दक्ष प्रजापति अश्विनी देवतलु इंद्रुडु भरद्वाजुडु पुनर्वसु आत्रेय अग्निवेश वेद इति। అలాగే జతుకర్ణః పరాశరః ప్రభుతయః మొదలైనటువంటి వారు. సుశ్రుతమతం బ్రహ్మ దక్ష ప్రజాపతి అశ్విని దేవతలు ఇంద్రుడు ధనవంతరి దివోదాసు జౌపదేనః జౌరభః. కాశ్యప మతంలో బ్రహ్మ అశ్విని దేవతలు ఇంద్రుడు కశ్యపుడు వశిష్ఠుడు అత్రి భృగువు ప్రభుతులు. వాగ్భటమతంలో బ్రహ్మ దక్ష ప్రజాపతి అశ్విని దేవతలు ఇంద్రుడు పునర్వసు ఆత్రేయ భరద్వాజ ప్రభుతులు. భావమిశ్రమతంలో బ్రహ్మ దక్ష ప్రజాపతి అశ్విని దేవతలు ఆత్రేయ భరద్వాజులు ధన్వంతరి అగ్నివేశుడు బేరుడు పరాశరుడు క్షారపాణి. అలాగే బ్రహ్మవైవర్త పురాణంలో ప్రజాపతి భాస్కరుడు ధన్వంతరు మొదలైనటువంటి 16 మంది. ఇలా ఉంది ఈ పరంపర అనేటువంటిది ఆయుర్వేద ఋషి పరంపర. కాబట్టి చరక సుశ్రుత కాశ్యప వాగ్భట భావమిశ్ర బ్రహ్మవైవర్తాది పురాణేషు एवमत्र षडेव स्वीकृताः अन्येषु ग्रन्थेषु अपि एषा परम्परा उक्ता इति मन्ये। किन्तु तत्र सर्वं न मया दृष्टं। केवलं 6 ग्रन्थाः एव अत्र अवलोकिताः सन्ति। तेषाम् आधारेण तत्र आयुर्वेद ऋषि परम्परा कथं वर्तते इति इत्ययं विषयः अस्माकं बोध्यते। एवं तत्र आयुर्वेद ऋषि परम्परा एवं विद्यते। अत्र आयुर्वेद ऋषि परंपरायां कश्यपः इति काश्यप मतम् इति कश्यप प्रजापतिना कश्यप महर्षिणा रचित ग्रन्थः वर्तते। काश्यप संहिता इति अत्यन्त सुप्रसिद्धः ग्रन्थः। अत्र प्रसिद्धः ग्रन्थः आयुर्वेद ग्रन्थेषु। एवं अस्य श्लोकस्य तात्पर्यम्। अनन्तरम् आयुर्वेदः समुच्यते। आयुर्वेदः 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 इति वयं वदामः। सर आयुर्वेदः नाम किम्? आयुर्वेदे किम् उच्यते? आयुर्वेद विषयः आयुर्वेदे उक्तः विषयः कः इति प्रश्नः। तस्य प्रश्नस्य समाधानम् अस्मिन् श्लोके एवम् उक्तं वर्तते। हिताहितं सुखं दुःखम् आयुस्तस्य हिताहितं मानं च तच्च यत्रोक्तम् आयुर्वेदः समुच्यते। अयं श्लोकः अत्यन्त प्रधानः श्लोकः। हिताहितं सुखं दुःखम् आयुस्तस्य हिताहितं मानं च तच्च यत्रोक्तम्
ఆయుర్వేద సముచ్యతే. హితాహితం సుఖం దుఃఖం ఆయు. తస్య హితాహితం మానంచ తత్ చ యత్ర ఉక్తం ఆయుర్వేదః సహ ఉచ్యతే. అన్వయం పశ్యంతు. హితమాయుః అహితమాయుః, సుఖమాయుః దుఃఖమాయుః. తస్య హితాహితం మానంచ యత్ర ఉక్తం సహ ఆయుర్వేదః ఇది ఉచ్యతే. ప్రభావం పశ్యంతు. హితాహిత రూపం సుఖ దుఃఖ రూపం చ భవతి ఆయుః. తస్య ఆయుషః హితాహితం ఆయుర్మానం యస్మిన్ శాస్త్రే ఉపదిశ్యతే తదేవ ఆయుర్వేదః ఇత్యుచ్యతే. సయేవ ఆయుర్వేదః ఇత్యుచ్యతే. నామ ఆయుర్వేదే కేకే ఆయుర్వేదः నామ కిమిత్యుక్తే అత్ర నిర్వచనం అస్మిన్ శ్లోకే ఉక్తమస్తి. అత్ర హితాహిత రూపం సుఖ దుఃఖ రూపం చ భవతి ఆయుః. ఆయుః ఆయువు అనేటువంటిది మనకు ఇక్కడ రెండు అంశాల్లో కనబడుతుంది. ఒకటి హితము, రెండు అహితము, అంటే మంచి మరియు చెడు. అలాగే సుఖ రూపమైంది దుఃఖ రూపమైంది. ఈ విధంగా ఆయువు మనకు రెండు అంశాలు, హితాహిత రూపమైంది, హితమైంది అహితమైందిగా కనబడుతుంది. అలాగే సుఖమైంది దుఃఖమైంది కూడా కనబడుతుంది. కాబట్టి హితాహితమైనటువంటి ఆయుర్మానం అంటే హితము అయినటువంటి అహితమైనటువంటి ఆయువు యొక్క మానము, అంటే దానికి సంబంధించినటువంటి విషయం, అది ఎలా ఏది చేస్తే హితము, ఏది చేస్తే అహితము, ఏది హితము ఏది అహితము మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి చర్చ ఏ శాస్త్రమందైతే చేయబడుతుందో దాని పేరే ఆయుర్వేదము. కాబట్టి ఆయుర్వేదంలో హితాహిత రూపమైనటువంటి ఆయుషః చర్చా భవతి, హితాహిత రూప ఆయుషః చర్చా భవతి, సుఖ దుఃఖ రూపాత్మకః ఆయుషః, సుఖ దుఃఖ రూపాత్మకస్య ఆయుషః అపి చర్చా క్రియతే. ఏవం ఏతాదృశ చర్చా యత్ర భవతి సహ గ్రంథః ఆయుర్వేదః, తత్ శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం ఇది ఉచ్యతే. కాబట్టి ఇక్కడ ఆయుర్వేదము అనేటువంటిది రెండు అంశాలు. ఆయువుకు సంబంధించినటువంటి చర్చ ఉంటుంది. ఇక్కడ ఆయువుకు సంబంధించినటువంటి చర్చ అంటే ఆయువు యొక్క మానము, దానికి సంబంధించి అంటే ఆయువు ఏ విధంగా పెరుగుతుంది, ఏ విధంగా తగ్గుతుంది, అంటే మంచి చెడు రెండు అంశాలు. అలాగే సుఖము దుఃఖము ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. సుఖం అంటే ఏంటి అని అంటే వ్యాధిరాహిత్యం సుఖం, వ్యాధి దుఃఖం. కాబట్టి సుఖ దుఃఖాత్మకమైనటువంటి ఆయువు. అలాగే హితము అహితము దానికి సంబంధించినటువంటి విషయము, వాటికి సంబంధించిన చర్చ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని ఆయుర్వేదమని అంటారు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. హితాహితం సుఖం దుఃఖం ఆయుస్తస్య హితాహితం మానంచ తచ్చ యత్రోక్తం తత్ చ తచ్చ యత్ర ఉక్తం ఆయుర్వేదః సముచ్యతే ఇది. అత్ర ఆయుర్వేద శబ్ద నిర్వచనం తత్ర ఆయుర్వేద పరిచయేపి వయం దృష్టవంతః. స ఏవ విషయः అత్ర ప్రతిపాదితः. ఆయుః అస్మిన్ విద్యతే ఇత్యాయుర్వేదः. అత్ర ఆయుః ప్రతిపాద్య విషయः. ఆయుర్వేదः ఇది అంటే ఆయువు అనేటువంటిది దీంట్లో ఉంది కాబట్టి దీన్ని ఆయుర్వేదము అని. అంటే ఆయువుకు సంబంధించినటువంటి విషయము ఇక్కడ ప్రతిపాద్య విషయం. దీంట్లో అదే చర్చ ఉంటుంది, ఇంకా వేరే చర్చ లేదు. కాబట్టి ఇది ఆయుర్వేదము ఉపయోగించం. ఆయుర్విద్యతే న్యాయతే అనేనేది ఆయుర్వేద. ఆయువు తెలియబడుతుంది దీని చేత. కాబట్టి అంటే జ్ఞాన సాధనం ఇది. ఇక్కడ రెండవ అంశం ఏంటంటే జ్ఞాన సాధనం. మన యొక్క ఆయువు తెలియబడుతుంది. అంటే ఏంటి, మనకు దీర్ఘాయువంతులమా దీర్ఘాయుష్మంతులమా రస్వాయుష్యవంతులమా అని అంటే మన యొక్క ఆయుష్ దీని చేత తెలియబడుతుంది. కాబట్టి
ఇది ఇక్కడ జ్ఞాన సాధకమైనటువంటి శాస్త్రమైనది. ఇది తెలిస్తే మంచి చెడు అనేటువంటి రెండు అంశాలు యుక్తాయి అదే కదా. విద్య యొక్క ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం యుక్తాయుక్త వివేక జ్ఞానం, సాధ్వ వివేక జ్ఞానం. ఏది మంచి ఏది చెడు, ఏది యుక్తం ఏది యుక్తం, ఏది హితం ఏది అహితం, ఇలాంటి విషయాలు మన విద్య యొక్క ప్రధానమైనటువంటి విషయాలు కదా. కాబట్టి ఇక్కడ హితమేంటి అహితమేంటి అనేటువంటి ఒక విషయంలో, ఈ ఆయువు విషయంలో ఆయువుకు సంబంధించినటువంటి జ్ఞానము అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి ఇది జ్ఞాన సాధకమైంది ఆయువు. కాబట్టి ఇది ఆయుర్వేదం. వేదయతీతి వేద, విధి జ్ఞానే ధాతు. వేదయతి తెలుపుతుంది కాబట్టి దీన్ని వేదము అని అన్నాం. ఆయు వేదయతీతి ఆయుర్వేదం, ఆయువును తెలుపుతుంది కాబట్టి ఇది ఆయుర్వేదం. కాబట్టి ఆయుషం బోధయతి, ఆయుష్ను తెలుపుతుంది. అనేన వా ఆయుర్విందతి ఇత్యాయుర్వేద. అత్ర ఆయుర్వేదేన జనాః స్వస్థః దీర్ఘం చ ఆయుషః లాభాయ కిం కరణీయమితి బోధయతి. ఆయుర్విందతి ఇత్యాయుర్వేద, ఇది కూడా అంతే. ఆయువును తెలుపుతుంది కాబట్టి ఆయుర్వేదము. ఇక్కడ జనాలు స్వాస్థ్యమైనటువంటి దీర్ఘమైనటువంటి, కేవలం దీర్ఘాయుష్ ఒకటే కాదు, స్వస్థమైనటువంటి స్వాస్థ్య ఆరోగ్యమైనటువంటి మరియు దీర్ఘమైనటువంటి ఆయుష్ను పొందడానికి, ఆయుష్ను ఎలా పొందాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు బోధిస్తుంది. కాబట్టి ఆయుర్వేదం. ఆయుర్విద్యతే విచార్యతే అనేన వా ఇత్యాయుర్వేద. ఆయువు తెలుస్తుంది, ఇక్కడ విచారింపబడుతుంది, చర్చింపబడుతుంది కాబట్టి దీన్ని ఆయుర్వేదం. ఇది ఆయుర్వేదేన ఆయుషం అధికృత్య విచార్యమానం శాస్త్రం ఇత్యర్థ. అత్ర ఆయుషః చర్చా విహితా భవతి. ఆయుషః దీర్ఘాయుః కథం లభ్యతే, దీర్ఘాయుర్లాభాయ కాని విధానాన్ని అనుసరణీయాని, కే మార్గాः అనుసరణీయాः. एवं एतादृश चर्चा अत्र भवति इति कृत्वा एतत् शास्त्रम् आयुषम् अधिकृत्य विचार्यमाण शास्त्रम् आयुर्वेद शास्त्रम् इति. एवं प्रकारेण तत्र विभिन्नानि निर्वचनानि वर्तन्ते. तत्र सर्वेषां निर्वचनानां सारांशः एक एव. अत्र आयुषु दीर्घायुः ఒకటి, స్వాస్థ్యమైనటువంటి ఆయువు అంటే స్వాస్థ్యంతో దీర్ఘాయువుగా ఉండాలి. దీర్ఘాయు ఉంది 100 సంవత్సరాలు, కానీ అన్ని రోగమయమైనటువంటి జీవనం జీవించినా పెద్దగా లాభం లేదు. కాబట్టి ఒకటి స్వాస్థ్యమయమైనటువంటి దీర్ఘాయువు కావాలి. 2 లక్షణాలు, ఒకటి ఆరోగ్యం, 2 దీర్ఘాయువు. కాబట్టి ఆరోగ్యంతో కూడుకున్నటువంటి దీర్ఘాయువును ఏ విధంగా పొందాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని చర్చిస్తుంది. కాబట్టి ఇది ఆయుర్వేదము. కాబట్టి 2 అంశాలు మనకి ఇక్కడ ప్రధానంగా తెలుస్తాయి. ఆయుర్వేద శబ్దంలో ఆయుర్వేద నిర్వచనాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. కాబట్టి దీర్ఘమైనటువంటి స్వాస్థ్యకరమైనటువంటి విషయాలను బోధిస్తుంది. కాబట్టి ఎందుకు తెలుసుకోవాలి, కిం ప్రయోజనం, ఈ ప్రశ్న ఉదేతి అవశ్యం. తప్పి అనేన శాస్త్రాధ్యయనం కుర్మః, ఆయుర్వేద విషయం తత్ర జ్ఞాతుం వయం సన్నద్ధాః అత్ర ఉపవిశామః ప్రతినిత్యం ప్రతిదినం. అతః ఏతస్య ఆయుర్వేద శాస్త్రస్య అధ్యయనేన అస్మాకం కాని ప్రయోజనాని సిద్ధ్యంతి, కః లాభः భవతి ఇది ప్రశ్నः అవశ్యం భవత్యేవ. యతోహి ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తయేతి इति उक्तिः वर्तते खलु. अतः प्रयोजनं विना मंदः उन्मत्तः अपि कार्यं कर्तुं न प्रभवति. अतः किञ्चित् ज्ञानवन्ताः, यतोहि ज्ञानिनः वयं सर्वेपि अनेन आयुर्वेदशास्त्रस्य अध्ययनेन किं प्रयोजनं सिद्ध्यति इति किञ्चित् विचार्य वयं कार्ये प्रवृत्ताः भवामः. तदेव तस्य समाधानम् आयुर्वेदोपदेशेषु विधेय परमादरः इति. परमादरः विधेयः अवश्यम्. तत्र किमर्थम् इति वदति. आयुः कामयमानेन धर्मार्थ सुखसाधनम् आयुर्वेदोपदेशेषु विधेयः परमादरः. अष्टांग हृदयं 1వ सूत्रस्थानं 2వ శ్లోకం.
ఆయు కామయమానేన ధర్మార్థ సుఖ సాధనం ఆయుర్వేదోపదేశేషు విధేయ పరమాదర. పదవిభాగం పశ్యంతు. ఆయు కామయమానేన ధర్మార్థ సుఖ సాధనం ఆయుర్వేదోపదేశేషు ఆయుర్వేద ఉపదేశేషు విధేయ పరమాదర. అన్వయం పశ్యంతు. ధర్మార్థ సుఖ సాధనం ఆయు కామయమానేన ఆయుర్వేదోపదేశేషు పరమాదర విధేయ. ధర్మార్థ కామమోక్షాణం వివిధ సుఖానాంచ ప్రాప్త్యర్థం ఉపకరణ రూపేణ వర్తతే స్వస్థం శరీరం. స్వాస్థ్యేన దీర్ఘాయుః ఏ జనాః వాంఛంతి ఇచ్ఛంతి తే జనాః వైద్యశాస్త్ర ప్రతిపాదితేషు ఆహార విహార ఆచార విచారేషు తదనురూపాచరణేషు చ శ్రద్ధాలవః భవేయుః. ఇతోపి ఇదాनीं ధర్మార్థ अस्माकं భారతీయ సంస్కృతౌ పురుషార్థ సాధనం పురుషార్థ సిద్ధ్యర్థం ఇది వయం సర్వత్ర వదామः. ధర్మార్థ కామ మోక్ష ఇది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇది వయం వదామः. यतोहि धर्म अर्थ काम मोक्ष इति एवं चतुर्विध पुरुषार्थ सिद्ध्यै विविध सुखानांच प्राप्त्यर्थम् उपकरणं भवति स्वस्थं शरीरं. यदि शरीरमेव न स्यात् नास्ति चेत् यदि स्वास्थ्यं शरीरं नास्ति चेत् तर्हि धर्मसाधनं न भवति कामसाधनं किमपि न भवत्येव. अतः स्वास्थ्येन दीर्घायुः ये जनाः वाञ्छन्ति तर्हि स्वास्थ्यमये शरीरेण अहं दीर्घकालं यावत् जीवामि इति सर्वेपि वाञ्छन्त्येव. अहं दीर्घकालं यावत् जीविष्यामि इति वाञ्छामः इच्छामः, किन्तु तदनुगुणं वयं न जीवामः. किन्तु तादृश दीर्घकालं यावत् जीवनं ये इच्छन्ति स्वास्थ्यमयेन शरीरेण दीर्घकाल यावत् दीर्घकालं यावत् ये जनाः जीवितुं वाञ्छन्ति ते जनाः वैद्यशास्त्र प्रतिपादितेषु आहार विहार आचार विचारेषु तदनुरूपाचरणेषु श्रद्धालवः भवेयुः. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి చతుర్విధ పురుషార్థాలు. వాటికి సంబంధించినటువంటి చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి మూలభూతమైనటువంటిది స్వస్థమయమైనటువంటి శరీరం ఆవశ్యకం. శరీరం లేకపోతే ఎక్కడా కూడా పుణ్యకారం ధర్మం లేదు, అర్థం లేదు, ఒక పుణ్యక్షేత్రం ఉంది, తీర్థం లేదు, ఏదీ ఉండదు. ప్రధానమైంది శరీరం. కాబట్టి స్వాస్థ్యమైనటువంటి శరీరం ఉంటేనే ఇవన్నిటినీ సాధించడం, సుఖాలను అనుభవించడం, భోగాలను అనుభవించడం ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది. అదే లేకపోతే ఏది కూడా ఉండదు. కాబట్టి స్వాస్థ్యమయమైనటువంటి దీర్ఘాయుష్తోటి జీవించాలని ఎవరైతే కోరుకుంటారో వారు వైద్యశాస్త్రంలో చెప్పబడినటువంటి ఆహారము, విహారము, ఆచారము, విచారము, ఆహార విచారాల యందు తర్వాత తదనురూప ఆచరణేషు అనేక విధాలైనటువంటి విషయాలు చెప్పబడుతుంటాయి. కాబట్టి వాటిని ఆచరించినట్లయితే శ్రద్ధాలవః భవేయుః. కాబట్టి వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఆచరించాలి అంటే అది ముందు తెలియాలి. అది ముందు తెలియాలంటే ఆయుర్వేదం అంటే ఏంటిదో తెలియాలి. ఆయుర్వేదం అంటే ఏంటిదో తెలిస్తే, ఆయుర్వేదంలో ఉన్నటువంటి విషయాలు ఏంటో తెలిస్తే దానికి అనుగుణంగా మనం జీవించినట్లయితే స్వాస్థ్యమయమైనటువంటి దీర్ఘాయు అనేటువంటిది మనకు లభిస్తుంది. కాబట్టి స్వాస్థ్యమయమైనటువంటి శరీరంతో దీర్ఘకాలం జీవించడానికి సాధ్యపడుతుంది అనేటువంటిది. కాబట్టి ఎందుకు ఆయుర్వేద ఉపదేశేషు పరమాదరః కిమర్థం విధేయః ఇత్యుక్తే ఏతదర్థం విధేయః. అవశ్యం ఏవం ఏతేషు విషయేషు ఆదరः క్రియతే, ఆదరः ప్రదర్శ్యతే తర్హి అస్మాకం లాభः భవతి, స్వాస్థ్యం సిద్ధ్యతి एवं दीर्घायुः अपि लभ्यते इति आयुर्वेदोपदेशेषु विधेयः परमादरः इति
अयं श्लोकः वदति अष्टाङ्गहृदयगतः श्लोकः। एकवारम् अभ्यासं कुर्मः। ये केऽपि सन्देहाः सन्ति चेत् अस्मिन् पाठे प्रष्टुम् अर्हन्ति। ఏవైనా సందేహాలు ఉంటే అడగండి, తర్వాత చదువుతాం. ఆయుర్వేద పరంపర చెప్పారు కదా, అది కన్ఫ్యూజింగ్ గా ఉందండి. కన్ఫ్యూజ్ ఏం లేదు సార్. అంటే ఒక్కొక్క గ్రంథంలో అంటే ఒకరి నుండి ఒకరికి ఏ విధంగా లభించాయి అంటే ఇవన్నీ కూడా ఏకకాలంలో రచింపబడినటువంటి గ్రంథాలు కావండి. సుశ్రుత సంహితుడు, చరక సంహిత, తర్వాత అంటే ఒకరికి చెప్పారు, ఒకరికి అంటే ఆ పరంపరను కేవలం తెలుసుకోవడమేనండి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి గ్రంథాల్లో సుశ్రుతుడు రచించినటువంటి సుశ్రుత సంహిత, చరకుడు రచించినటువంటి చరక సంహిత, అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహ, భావమిశ్రుడు రచించినటువంటి భావ ప్రకాశ, తర్వాత ఇంకా ఏంటి అని అంటే మనకు కాశ్యప సంహిత, ఇవి చక్రదత్తుని ఇవి చాలా ప్రధానమైన గ్రంథాలండి. ఈ గ్రంథాలను ఆధారంగా చేసుకొని తర్వాతటి కాలంలో ఆయా ప్రాంతాలలో అనేకమైనటువంటి ప్రకరణ గ్రంథాలు రచించడం జరిగిందండి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటివి దాదాపుగా మెడికల్ కాలేజీలలో వాళ్ళు పెట్టినటువంటివి గ్రంథత్రయమే ఎక్కువ ఉంటాయండి. అన్నిట్లలో అన్ని విషయాలు దీంట్లోనే వచ్చాయి. గ్రంథత్రయమే, వృద్ధత్రయంలోనే అన్ని వచ్చాయి. కానీ కొన్ని స్పెషలైజేషన్ బుక్కులు మాధవ నిదానం అని, మాధవ నిదానే మాధవ శ్రేష్ఠ అని. కాబట్టి రోగ నిర్ధారణ విషయంలో మాధవుని యొక్క నిదానం మాధవ నిదానం అని, మనకు తెలుగు గ్రంథాల్లో తెలుగునాడు వచ్చినటువంటి గ్రంథాలు బసవరాజీయము అని, అలాగే వస్తు గుణాలు అంటే ద్రవ్య గుణ పదార్థాలను విశ్లేషించేటువంటి చాలా మంది పెద్దవాళ్ళు చూసుంటారు. వస్తు గుణ దీపిక అని ఒక అత్యద్భుతమైనటువంటి గ్రంథం అండి. చాలా గొప్ప గ్రంథం, తెలుగులో ఉన్నది. అక్కడక్కడ ఇంగ్లీష్ లో వాటి వర్డ్స్ ఇస్తుంటాడు, కానీ తెలుగులో దాని యొక్క ఒక ద్రవ్యం తీసుకుంటే ఆ ద్రవ్యము దాని యొక్క గుణం ఏంటి, అది శైత్యమా పైత్యమా, దాని యొక్క వికారము, తర్వాత రస వీర్య విపాకాలు, వాటికి సంబంధించిన విషయాలు, అది ఎలా సేవించాలి, అది దాన్ని ఏ విధంగా సేవించాలి, ఏ రోగానికి అది మందుగా అంటే ద్రవ్యంగా పనిచేస్తుంది, దానికి విరుగుడు ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ వస్తుగుణ దీపిక అని ఒక తెలుగులో రచించబడినటువంటి గ్రంథం అండి. ఆధార్ పేరు గుర్తుంటాయండి, చాలా ప్రసిద్ధ గ్రంథం. అట్లాగే వస్తుగుణ రత్నావళి అని సంస్కృతంలో, ఇలా అనేక గ్రంథాలు ప్రకరణ గ్రంథాలు మనకు వచ్చాయండి. తెలుగు భాషల్లో అనేక గ్రంథాలు వచ్చాయి. కాబట్టి ఇవి ఏంటంటే ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి ఒక ఋషి పరంపర ఎక్కడి నుండి ఏది ఎవరి నుంచి ఎలా లభించింది అని చెప్పడమే దాని ఉద్దేశం అండి. అవన్నీ వాటిలలో మనకు వారు రచించిన గ్రంథాలు ఏవి లభించడం ఏంటంటే దీర్ఘకాలమైనటువంటి విషయాల్లో అనేక గ్రంథాలు నష్టమైపోయాయండి. కాబట్టి ఇప్పుడు లభిస్తున్నవి చాలా తక్కువ. తెలుసుకోవడం వరకేనండి, అంతే. కన్ఫ్యూజ్ ఏం లేదు. వీరి పరంగా ఇది, వీరి పరంగా ఇది అనేటువంటి ఒక విషయంగా తెలుసుకోవడం అండి. ధన్యవాదాలు మహోదయ. సార్ ఓన్లీ ఇన్ఫర్మేషనే మీకు, ఇది సంస్కృతం కాదు. ఈ వస్తుగుణ దీపిక అని బుక్ చెప్పిన బుక్ రాజమండ్రి స్టేషన్ దగ్గర నా గౌతమి లైబ్రరీలో ఒరిజినల్ స్క్రిప్ట్, ఫస్ట్ స్క్రిప్ట్ ఉన్నాయి. ఇక్కడ ఒరిజినల్ రాసిన మ్యాన్ స్క్రిప్ట్, ఫస్ట్ పబ్లిషింగ్ బుక్ గౌతమి లైబ్రరీ రాజమండ్రిలో ఉన్నాయి. అవునండి, బుక్స్ దొరుకుతున్నాయండి, మళ్ళీ కూడా ప్రింట్ చేశారు. కాబట్టి అది చాలా ఉపయోగపడుతుందండి. దానికి ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక వస్తువు తింటే విపరీతంగా తిన్నాం ఇష్టమని, అది మన కడుపులో అంటే వికారం చేస్తుంది. కాబట్టి దానికి వెంటనే ఉపశమనం అంటే దానికి విరుగుడు అనేటువంటి ఒక ఉద్దేశంలో ప్రతి ద్రవ్యం కింద దాని విరుగుడు కూడా అక్కడ రాస్తాడు అన్నట్టు. కాబట్టి చాలా గొప్పనైనటువంటి గ్రంథం అండి, బాగా రాశారు. ఇంకోసారి చెప్పరా? వస్తుగుణ దీపిక అండి, ఓకే. గుణ దీపిక. మీకు నెట్ లో కూడా మేబీ చూడలేదు నేనైతే, ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. ఓకే. పుస్తకం తత్ర వస్తుగుణ దీపిక ఇది కశ్చన గ్రంథः మేడం. तत्र भवति तेलुगु जानाति वा? तेलुगु भाषायां वर्तते वस्तुगुण द्रव्य रत्नावली इति संस्कृत भाषायां संस्कृत श्लोकेषु उपनिबद्धः ग्रन्थः। अहं तेलुगु न जानामि। वस्तुगुण द्रव्य द्रव्य रत्नावली, यतोहि संस्कृते उपलभ्यमानः ग्रन्थः द्रव्य रत्नावली इति। अयं च ग्रन्थः तेलुगु भाषायाम् उपलभ्यते, भवती पठितुं न शक्नोति इति खलु।
अतः द्रव्यरत्नावली इति अनेकानां द्रव्याणां तत्र परिचयः क्रियते। तत्र कः किं द्रव्यं कथम् उपयोक्तुं शक्यते, तस्य गुणः कः, वीर्यविपाकाः कः इत्यादि विषयाः तत्र उच्यन्ते। अतः तत्र आयुर्वेदे द्रव्याणां ज्ञानम् अत्यन्तम् आवश्यकं भवति। यतोहि द्रव्यं विना औषधं निर्मातुं न शक्यते खलु। अतः द्रव्यज्ञानम् अत्यन्तम् आवश्यकं भवति। अत एव तत्र प्रसिद्धः ग्रन्थः इति तस्य नाम वस्तुगुणदीपिका इति तेलुगुभाषायां, द्रव्यरत्नावली इति संस्कृतभाषायाम्। एकवारं श्लोकं पठामि। पठामि वा महोदय? पठन्तु। ब्राह्मणस्तनयो यो भूत् मरीचिरिति विश्रुतः कश्यपस्तस्य पुत्रो भूत् कश्यपानात् स कश्यपः। आयुर्वेदः स उच्यते हिताहितं सुखं दुःखमायुस्तस्य हिताहितं मानं च तच्च यत्रोक्तमायुर्वेदः स उच्यते। आयुर्वेद शब्दोत्पत्ति इति वदामि वा महोदय? अत्र श्लोकं स्वीकरोतु। आयुर्वेदोपदेशेषु विधेयः परमाधारः। आयुः कामायमानेन धर्मार्थसुखसाधनम्। आयुर्वेदोपदेशेषु विधेयः परमाधारः। अहं पठामि महोदय। ब्रह्मणस्तनयो यो भूत् मरीचिरिति विश्रुतः कश्यपस्तस्य पुत्रो भूत् कश्यपानात् स कश्यपः। हिताहितं सुखं दुःखमायुस्तस्य हिताहितं मानं च तच्च यत्रोक्तमायुर्वेदः स उच्यते। आयुर्वेदोपदेशेषु विधेयः परमादरः। आयुः कामयमानेन धर्मार्थसुखसाधनम्। आयुर्वेदोपदेशेषु विधेयः परमादरः। धन्यवादः। अहं पठामि महोदय। आयुर्वेद ऋषि परंपरा। ब्रह्मणस्तनयो यो भूत् मरीचिरिति विश्रुतः कश्यपस्तस्य पुत्रो भूत् कश्यपानात् स कश्यपः। आयुर्वेदः स उच्यते हिताहितं सुखं दुःखमायुस्तस्य हिताहितं मानं च तच्च यत्रोक्तमायुर्वेदः स उच्यते। आयुः कामयमानेन धर्मार्थसुखसाधनम्। आयुर्वेदोपदेशेषु विधेयः परमादरः। अस्ति महोदय। इतोपि सन्देहः जनरल् रूपेण
మహోదయ ఒక చిన్న డౌట్. అది పద విభాగం చేసేటప్పుడు అహం అని వచ్చినప్పుడు అంటే విడిగా ఒక వర్డ్ రాసినప్పుడు లాస్ట్ లో మకారం పెట్టాలి కదా మహోదయ? అంటే కాదు మేడం, దానికి విధానం ఏంటి అని అంటే ఉమ్, స్వారహ అని ఒక సూత్రం అండి వ్యాకరణ శాస్త్రపరంగా. అంటే ఉమ్, ముందు అచ్చులు ఉన్నట్టయితే దానికి మకారం పెట్టాలి మీరు. ఉమ్. అది ఓకే మహోదయ. నేనేమంటానంటే విడివిడిగా రాస్తాం ఇప్పుడు ఒక శ్లోకం. అవును అవునండి, మకారము ప్రత్యేకంగా మకారం పెట్టాలి, మా పుల్లు పెట్టాలి. ప్రతి వర్డ్ కి ఇప్పుడు అని వచ్చిన ప్రతిసారి మకారం పెట్టాలి. అంటే అంటే వాక్య మధ్యలో పెట్టడానికి లేదు మేడం. ఒక విడివిడిగా రాస్తున్నాం కదా పద విభాగ. ఓకే. అంటే దానికి ముందు పదాలు కూడా ఉన్నట్టయితే కొద్దిగా చూడాల్సి వస్తుంది. పదాంతంలో వాక్యాంతంలో ఇప్పుడు శ్లోకం మధ్యలో ఎండ్ అయినప్పుడు మకారం పుల్లు రాస్తాం మేడం. పదం ఎండ్ అయినప్పుడు మకారం పుల్లు రాస్తాం. అచ్చులు ఉన్నప్పుడు కూడా మకారం పొళ్ళు రాస్తాం, ము రాస్తాం అలా అన్నట్టు. లేకపోతే మధ్యలో ఎక్కడైనా వస్తే మాత్రం అనుస్వారాలు పెడతాం అన్నట్టు. మోనుస్వార దాని యొక్క ఓకే. అంటే పరిచయ అట్లా విన్నప్పుడు ఎలా అంటే అది పద విభాగం చేసేటప్పుడు ఒక్కొక్క పదం కామాతో రాస్తాం కదా మహోదయ. సో ప్రతిసారి అంటే అమ్మ అనేది వచ్చినప్పుడంతా అని రాయాలి అన్నట్టు విన్నాను. పదాంతం మేడం, పదాంతం అక్కడ అక్కడ ఏంటి అని అంటే మనం ఇట్లా మామూలుగా నిలువుగా రాస్తే ఏమిటంటే మకారం అప్పుడు వేరే పదాలు అయిపోతాయి కాబట్టి అప్పుడు మకారం ఒక పదం ఇప్పుడు పక్కన రాస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని బట్టి మాకు విద్యార్థి దశలో అట్లా హలంత మా పెట్టాలి అని చెప్పారు. కానీ ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో అట్లా ఉండదు. సుక్కుబొట్టులో మనకి ఇప్పుడు సుఖం, హితం, మానం అంటే మామూలుగా అనుస్వారం పెట్టేస్తాం. టెక్స్ట్ బుక్ లలో ఇలాగే ఉంటుంది. అంటే కాదండి, దాంట్లో కూడా ముందు అకారం ఉంటే మా ఉంటుంది. పదం చివరిలో అండి, పదం చివరిలో కానీ వాక్యం చివరిలో కానీ శ్లోకము సగం అంటే ఇప్పుడు 2 పాదాల శ్లోకంలో ఉన్నప్పుడు మొదటి పాదంలో కూడా కొన్ని మకారం ఎండ్ చేయాలండి. అంటే 2 పాదాలు 4 పాదాలు తీసుకుంటారు కదండి, 2 పాదాలు ఆఫ్ 2 పాదాలు ఆఫ్ చేస్తాం కాబట్టి అక్కడ ఎండులో ఖచ్చితంగా మకారం పూలు పెట్టాలి. పదం మకారం పూలు వాక్యం చివరిలో కూడా పెట్టాలి. అలా ఏవైనా అచ్చు ముందర వచ్చినప్పుడు మధ్యలో అయినప్పటికీ కూడా మకారం పెట్టాలి, అది నియమం. ఇప్పుడు మాకు మేము నేర్చుకునే స్థితిలో మేము మా హలంతం పెడతాము. కానీ ఈ పబ్లిషింగ్ బుక్స్ లో అన్నిట్లో మాత్రం మామూలుగానే ఉంటుంది. అక్కడ కూడా నియమం ఉంటుందండి, ఉంటుంది. ఎక్కడైనా ఎర్రర్స్ కావచ్చు కానీ ఉంటుంది నియమం అయితే అదే. తర్వాత పదము అచ్చుతో మొదలైతే పెట్టాలి మకారం మా పుల్లు. అస్తు మహోదయ, ధన్యవాదాలు. ఓకేనండి, ఆలోచిద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే, ధన్యవాదాలు.